భారతదేశ దౌత్య రంగంలో మరో అత్యంత కీలకమైన అంతర్జాతీయ ఘనతకు వేదిక సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు రానున్నారు. రష్యా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక సమీకరణాల నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇక పుతిన్ కేవలం ఒకేడాది వ్యవధిలోనే భారత్లో పర్యటించడం ఇది వరుసగా రెండోసారి. అంతకుముందు గతేడాది డిసెంబర్ నెలలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన 23వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ఆయన భారత్కు వచ్చేశారు. ఆ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో పుతిన్ జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ప్రస్తుత 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమి అధ్యక్ష బాధ్యతల్ని భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. భారత్ అధ్యక్షతన ఏడాది దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బ్రిక్స్ కూటమికి సంబంధించిన పలు ఉన్నత స్థాయి కార్యాచరణ సమావేశాలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహించబడుతున్నాయి. మొత్తం కార్యక్రమాలకు ముగింపుగా సెప్టెంబర్లో దేశ రాజధాని వేదికగా జరిగే అధినేతల ప్రధాన శిఖరాగ్ర సమావేశం దౌత్యపరంగా దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచనుంది. భారత దౌత్య రంగంలో మరో అత్యంత కీలకమైన అంతర్జాతీయ ఘనతకు వేదిక సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు రానున్నారు. రష్యా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే మరింత విశ్లేషణ అందించడానికి మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఆఫ్ కోర్స్ బ్రిక్స్ సమ్మిట్ జరగనుందని మనకు ముందే తెలుసు. అయితే రష్యా అధ్యక్షుడు మళ్ళీ రావడం, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మధ్యప్రాచ్యంలో గొడవలు కావచ్చు, యుద్ధం కావచ్చు, పెట్రోల్ డీజిల్ కొరత, ఇవన్నింటి కోణం నుంచి చూస్తే రష్యా అధ్యక్షుడి పర్యటన ఎందుకంత కీలకం కానుంది? భారత్కి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా చూడొచ్చు ఇది? గుడ్ ఈవినింగ్. సరే, మొత్తానికి భారత్ రష్యా సంబంధాలు మొదటి నుంచి కూడా చాలా బలంగానే ఉంటాయి. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సో ఒక మిత్ర ధోరణి ఉంటుంది. అండ్ మోరోవర్ ఈ సంవత్సరం సెప్టెంబర్లో వ్లాదిమిర్ పుతిన్ వస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు వస్తున్నారు. సో ఢిల్లీలో భద్రతా ఏర్పాట్ల మధ్య బ్రిక్స్ సమావేశం జరగబోతోంది. సో ఈ బ్రిక్స్ సమావేశంలో చాలా కీలక అంశాలను ప్రస్తావించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అండ్ మోరోవర్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు వస్తున్నారు. సో ఢిల్లీలో బ్రిక్స్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఇప్పటికే ఈ బ్రిక్స్ కూటమిలో ఇప్పటికీ 20 దేశాలు పైగా ఉన్నాయి. ఇంకొక 20 దేశాలకు వరకు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా నడుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో బ్రిక్స్ సమావేశం ఢిల్లీలో జరుగుతున్నటువంటి క్రమంలో భారత్కు ఖచ్చితంగా లాభం ఉంటుంది. భారత్ రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్నది కూడా మన ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి మాట. ఎందుకు ఇక్కడ ముఖ్యమైనదంటే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్కు వస్తున్నటువంటి టైంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే భారత్కు అట్ ది సేమ్ టైం రష్యాకి ఇప్పటికే వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. రక్షణకు సంబంధించినటువంటి విషయం కానీ, లేదంటే ఫ్యూయల్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ. సో చాలా వరకు రష్యా నుంచి వెపన్స్ కానీ, లేదంటే ఇంకా చాలా అంశాలు క్షిపణులు లాంటి ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం డంప్ చేసుకుంటూ ఉంటాం. తో పాటు ఇంధనం కూడా రష్యాకు సంబంధించినటువంటి వేలాది లక్షలాది బ్యారెళ్ల ఇంధనాన్ని కూడా మనం తీసుకున్నాం. ఇప్పటికి కూడా భారత్లో ఇంధన కొరత ప్రపంచంతో పోలిస్తే మన దగ్గర తక్కువ ఉండడానికి కారణం కూడా మనం గతంలో రష్యా ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చింది కాబట్టి సో దాంట్లో భాగంగానే మనం చమురును కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత అమెరికా పెట్టినటువంటి ఆంక్షల నేపథ్యంలో మోరోవర్ అటు రష్యా కూడా డిస్కౌంట్స్లను తగ్గించినటువంటి నేపథ్యంలో మనం రష్యా నుంచి కొనుగోలు ఆపుకున్నా కానీ సో ఇప్పటికీ భారత్కు రష్యాకు మధ్య ఆ బంధం అనేది, ఆ స్నేహపూర్వకమైనటువంటి బంధం అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో
ఈ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో సెప్టెంబర్లో జరగబోయేటువంటి ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎందుకు కీలకం అని అంటే 2022 తర్వాత భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని భారీగా పెంచిందని చెప్పాలి. సో ప్రపంచం ప్రస్తుతం భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటానే కేవలం 25% ఉంది. అంటే ఆల్మోస్ట్ 4వ వంతు రెట్లు ఎక్కువగా పెంచింది. ఏది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 2022 నుంచి పోలిస్తే కనుక. అండ్ చాలా ఆంక్షలు కూడా ఉన్నాయి. ఈవెన్ అమెరికా కూడా చాలా ఆంక్షలు విధించడం జరిగింది. అండ్ మోరోవర్ రష్యా మనకు తక్కువ ధరకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మన ఆంక్షలన్నింటినీ కూడా పక్కన పెట్టి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని మనం దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి. సో చమురు చౌకగా ఉంది. సో ఆ ఉద్దేశం ఒకటి. భారత్కు రష్యాకు మధ్య సంబంధాలు ఉన్నాయి. మోరోవర్ అప్పుడు భారత్ పైన కూడా కొన్ని కామెంట్లు రావడం జరిగింది. రష్యాకు తక్కువ ధరకు అమ్ముతున్నటువంటి క్రమంలో మనం ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నాం. ఉక్రెయిన్ పైన యుద్ధానికి భారత్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తోంది. ఆయుధాలు సమకూర్చుకోవడానికి భారత్ ఇండైరెక్ట్గా ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ వెపన్స్ను కొనడం ద్వారా ఫ్యూయల్ని కొనడం ద్వారా చమురు కొనడం ద్వారా అన్నది ప్రపంచం నుంచి వినిపించినటువంటి మాట. అయినా కానీ ఆంక్షలను పక్కన పెట్టేసి భారత్ క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. మోరోవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎరువులకు సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతానికి భారత్లో ఈ యుద్ధం జరుగుతున్నటువంటి అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో కూడా ఎరువుల కొరత రావడం జరిగింది. సో ఎరువులన్నీ కూడా దిగుమతి చేసుకోలేకపోయాం. సో ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ ఒక ఉమ్మడి రష్యాలో ఒక ఉమ్మడి కర్మాగారం యూరియాకి సంబంధించినటువంటి కర్మాగారం ఏర్పాటు చేయాలి. ఏదైతే మనం చాబహార్ పోర్ట్ ఏదైతే ఇరాన్లో కడుతున్నామో సో అట్లా రష్యాకు సంబంధించినటువంటి అక్కడే ఎరువులకు సంబంధించినటువంటి ఒక ఉమ్మడి కర్మాగారం ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రపోజల్ని కూడా భారత్ రష్యాతో పెట్టబోతోంది. సో దీని విలువ ఆల్మోస్ట్ 20,000 కోట్ల వరకు కూడా ఉండబోతోంది. సో దీనికి సంబంధించి రెండు దేశాలు చర్చించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక ఎరువులకు సంబంధించి ఏదైతే చాబహార్ పోర్ట్ పాకిస్తాన్ సంబంధం లేకుండా చాబహార్ పోర్ట్ నుంచి మనం దిగుమతి చేసుకోవడానికి ఆ పోర్ట్ ఉపయోగించుకొని ఇరాన్ నుంచి వాడుకుంటున్నాము. ఇరాన్లో కన్స్ట్రక్షన్ చేసేది కూడా భారతే. సో అక్కడ కూడా వేలాది కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ 12,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి అక్కడ పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక నెల రోజులు అక్కడ గ్యాప్ రావడం జరిగింది యుద్ధ వాతావరణం నేపథ్యంలో. సో అట్లాంటి ఒక వ్యూహమే ఎరువులకు సంబంధించినటువంటి ఒక కర్మాగారం కూడా రష్యాలో ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశం భారత్కు ఉంది. అది కూడా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆల్మోస్ట్ సంవత్సరానికి 20 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కూడా ఈసారి బ్రిక్స్ సదస్సు సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి రెండు దేశాలు కూడా ఈ అంశంపైన ముందుకెళ్ళడానికి కీలకంగా ఉంది. మోరోవర్ ఇక్కడటువంటి పరిస్థితుల్లో అంటే బ్రిక్స్ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే డాలర్కి వ్యతిరేకంగా డాలర్ పోటీని తగ్గించడానికి డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఒక ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేయాలన్నది ఈ బ్రిక్స్ సదస్సు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో దాంట్లో భాగంగా స్థానిక కరెన్సీల్లో అంటే భారత్ కరెన్సీ భారత్, రష్యా కరెన్సీ రష్యా, సో స్థానిక కరెన్సీలోనే చెల్లింపులు జరిగే విధంగా ఒక నిర్ణయానికి రావాలి అన్నది కూడా ఈ బ్రిక్స్ సదస్సులో ప్రధానంగా ఒక అంశం తీసుకురావడం జరుగుతోంది. బహుశా ఈ అంశాన్ని కూడా ఈసారి ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సో ఒక చెల్లింపుల వ్యవస్థ కూడా ఈసారి బ్రిక్స్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రూపాయి తో పాటు అటు రూబుల్ ఈ రెండింటి మధ్యలో కూడా వాణిజ్యం పెరిగేటువంటి అవకాశం ఉంది. సో డాలర్ పైన కొంతవరకు మనం ఎక్కువ డిపెండెన్సీ తగ్గించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా ఎరువులకు సంబంధించి కానీ లేదంటే గోల్డ్కి సంబంధించి కానీ అట్ ది సేమ్ టైం క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి విషయం కానీ పెట్రోల్, డీజిల్, ఫ్యూయల్ ఇవన్నీ కూడా మనం డాలర్లలో చెల్లిస్తాం. సో అది కూడా భారత్ పైన చాలా ప్రభావం పడుతుంది. ఇప్పటికే విదేశీ మారక ద్రవ్య నిల్వలన్నీ తగ్గిపోతున్నాయి. సో ఇప్పటికే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, ఇంధనం రేట్లు పెరుగుతున్నాయి, రేపొద్దున ఎరువుల రేట్లు పెరుగుతాయి. సో నిత్యావసర వస్తువులు పాలు, పప్పుల కాంచి రేట్లు పెరిగేటువంటి ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో కూడా ఈసారి జరగబోయేటువంటి ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం చాలా క్రియాశీలకంగా ఉంటుందని చెప్పాలి. తో పాటు రక్షణ రంగం కూడా చాలా కీలకమని చెప్పాలి. S-400 క్షిపణి వ్యవస్థ కానీ లేదంటే అండర్ గ్రౌండ్ వాటర్లో ఉండేటువంటి క్షిపణి వ్యవస్థను కానీ యుద్ధ విమానాలు విడిభాగాలు ఏవైతున్నాయో సో వీటి విషయంలో కూడా రష్యాతో కీలక భాగస్వామిగా ఉంది. సో వీటి అంటే ఈ సమావేశంలో వాటిపైన కూడా చర్చలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.